మేము అంబర్పేట నుంచి వచ్చినామండి. సో మీది కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ. కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం. సో అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీలో అంటే ఒక వాదన ఉందన్న అక్కడ అంటే కేంద్ర మంత్రి లాస్ట్ టైం గతంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సో కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా అక్కడ లోకల్ చిన్న చిన్న వేడికి కూడా ఓపెనింగ్ కి వస్తారు అని చెప్పేసి అంటారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఎన్నుకోవడానికి కారణమే అంబర్పేట నియోజకవర్గం అని బలంగా నమ్ముతారు. వారు అంబర్పేట నియోజకవర్గంలో వారు పోటీ చేసినప్పటి నుంచి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా స్థాపించలేకపోయారు రాష్ట్రం మొత్తం మీద. కేవలం అంబర్పేట నుంచే మా కిషన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ వారు నిబద్ధతతో అక్కడ పనిచేసినారు కాబట్టి వారు ప్రతి కార్యక్రమానికి కూడా అటెండ్ అవుతారు. కింది స్థాయి కార్యకర్త కాబట్టి వారు ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటారు. సో గతంలో కూడా మినిస్టర్ కూడా సో ఈసారి కూడా మళ్ళీ అంబర్పేట్ ప్రజలతోనే ఉంటారు అనుకుంటారు, లేకపోతే ఢిల్లీకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రతిసారి వారు ప్రజల సమస్యలను పట్టించుకుంటూనే ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఉంటారు. ఇది కేవలం ప్రతిపక్షాలు వాళ్ళు చేసే ఇవన్నీ ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు, అవి వాటిని నిర్ద్వందంగా ఖండించవచ్చు. వారు ఎప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సు కోసము దేశ భవిష్యత్తు యొక్క కావాల్సిన సేవల కోసమే వారు పనిచేస్తూ ఉంటారు. బండి సంజయ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు? బండి సంజయ్ గారు సాధారణంగా వారు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన కార్యకర్త. వారి యొక్క మాటల విధానంతో ఏదైతే కేసీఆర్ ఉన్నారో వారిని సమర్థంగా ఎదుర్కొన్నారు. అదే ఇందాక చెప్పినట్టు కూడా మనం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్ కార్యకర్తలని మీరు ప్రతిపక్ష పార్టీలలో ఒక రాష్ట్ర అధ్యక్షుతో సహా మా పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ కూడా వారితో ధీటుగా పనిచేయగల సమర్థం ఉన్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు. సో ఈటెల రాజేందర్ చూసుకుంటే 3,90,000 మెజార్టీతో గెలిచారు మల్కాజ్గిరిలో, అంటే అత్యంత ఎక్కువ మెజార్టీ అది. సో దానికి అది దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం అని మనందరికి తెలిసిన విషయమే. అక్కడ ఎట్లాగో గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేసినప్పుడు తక్కువ మెజార్టీతో గెలిచినారు. ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు చేసిన పనులు కావచ్చు, వారు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఏ రకంగా గుర్తింపు తెచ్చినారో అది అక్కడ విద్యావంతులు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి నియోజకవర్గం. అక్కడ విద్యావంతులందరూ భారతీయ జనతా పార్టీని మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు రానున్న దేశానికి దిక్సూచిగా, రాష్ట్రానికి దిక్సూచిగా కూడా భారతీయ జనతా పార్టీ రాబోతున్నది అనడానికి ఇది ఒక సందేశం అనుకోవచ్చు. సో నెక్స్ట్ తెలంగాణలో ఎలాగైనా సరే బీజేపీ సర్కార్ వస్తుందని చెప్పి ధీమాగా ఉన్నా 100% వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా మనకు ఇక్కడ మనకు అన్ని కనపడుతూ ఉన్నాయి. మీకు ఎక్కడ మనకు వచ్చిన ఓటింగ్ సరళి కావచ్చు, ఇది కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీకు గతంలో పోల్చుకున్న భారాస లెక్క ఒక్కసారి నిప్పులాగా ఎగిరి తగ్గింది, అది నివురు కప్పిన నిప్పులాగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు. కానీ కార్యకర్తలు మెట్లు అంచెలంచెలుగా ఎదుగుతూ మీరు రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో త్వరలో రాబోతుందని అది 100% మీరు రాసేసుకోవచ్చు. ధన్యవాదాలు. నా పేరు వనం రమేష్, నల్లకుంట ఎక్స్ కార్పొరేటర్ని, అడ్వకేట్ని, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ అడ్వకేట్ని. ఇక్కడికి కిషన్ రెడ్డి గారు పెద్ద భారీ ఎత్తున ర్యాలీ తీస్తారంటే అందరం కూడా అంబర్పేట నియోజకవర్గం నుంచి నల్లకుంట కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి 8 మంది ఎంపీలను కూడా స్వాగతం చేసుకున్నాం. పెద్ద ఎత్తున కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో 119 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అభిమానం తెలుపుతానికి కూడా అందరూ వచ్చి వారికి అభినందన తెలిపి పెద్ద ర్యాలీగా ఇప్పుడు ఈరోజు రాంపల్లి బీజేపీ ఆఫీస్కి అందరం బయలుదేరడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 8 నియోజకవర్గాల్లో పార్లమెంట్లో గెలవడం అంటే మాటలు కాదు. 56 నియోజకవర్గాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా పాతింది. రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో తప్పకుండా ఘన విజయం సాధించడానికి దాదాపు ఈ 3 కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి, ఈరోజు సిద్ధంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలు తప్పకుండా ఈసారి భారతదేశంలో చరిత్ర సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రం అనే దాని మీద ఈరోజు కూడా మహిళలు, విద్యార్థులు, యువకులు, న్యాయవాదులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఎప్పుడా ఎలక్షన్స్ వస్తే ఎప్పుడా ఈరోజు ఈ 5 ఏళ్లలో కూడా మోడీ గారి పరిపాలనని ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తున్నటువంటి మనందరికీ తెలుసు. సో ఎక్స్పెక్ట్ చేసారా ఇన్ని 8 సీట్లు గెలుస్తారు తెలంగాణలో? నాకు ఇంకా 10-12 రావాల్సింది ఉంటే 2 మాత్రం ఎడ్జ్లో పోవటం జరిగింది. మేము అనుకున్నాం 10 మాత్రం తప్పవని. ఎందుకంటే మనం ప్రజలు ఎక్కువ మొగ్గు చూపారు. మోడీ ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా సరే ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మోడీ గారి విశ్వాసాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ 17 పార్లమెంట్ అసెంబ్లీలో కూడా ఎక్కడ చూసినా ఎక్సెప్ట్ ఒక చార్మినార్ అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా మోడీ ప్రభావం జరిగింది. కాకపోతే మైనార్టీ సోదరులు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఓడిపోవడం జరిగింది. కానీ తప్పకుండా హైదరాబాద్ పార్లమెంట్లో కూడా ఈరోజు దాదాపు సగం మంది 16 లక్షలు ఉన్నటువంటి ఓటర్లు కూడా ఇక్కడ కూడా ఎక్కువ మొగ్గు కూడా మోడీ గారి చూపడం జరిగింది. సో తెలంగాణలో మోడీ వేవ్ నడిచింది, కానీ ఓవరాల్ ఇండియాలో చూసుకొని కొంచెం మోడీ వేవ్ తగ్గింది అని చెప్పేసి అంటారు. అలాగే మోడీ సీట్లు కూడా చాలా వరకు తగ్గింది. అట్లేం లేదు, ఢిల్లీ క్యాపిటల్ సిటీ నేషనల్ అలాంటి కాడ 7 సీట్లు మోడీ గారి ప్రభావంతో 7కి 7 వచ్చినాయి.
అక్కడ ఏం నడవలేదే ఆ పార్టీది. ప్రజలు కొన్ని అయోధ్యలో ఓడిపోవచ్చు, కాకపోతే కొంత అక్కడ నాయకత్వం కూడా లోపం కూడా కాదు. కాకపోతే ఎందుకంటే యూపీలో 40 సీట్లు రావాల్సింది మాకు 40 మైనస్ అవ్వడం అది అందరికీ ఆశ్చర్యం వేసింది. అక్కడ రివ్యూ కూడా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి యోగి నమ్మకాన్ని, యోగి పరిపాలనని కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 32 కోట్ల జనాభా, ఈరోజు అమెరికా జనాభా ఎంత ఉందో ఒక యూపీ జనాభానే అంత ఉంది అనేది ఈరోజు భారతదేశం అందరికీ తెలుసు. అయినా సరే అక్కడ ప్రజలు అక్కడ రౌడీయిజం కానీ, గుండాయిజం కానీ, మత విద్వేషాలు కానీ అందరికీ కూడా సమానమైనటువంటి యోగి గారు చేస్తున్నటువంటి పరిపాలన చేస్తారు. కాకపోతే ఎక్కడో అక్కడ కొద్దిగా లోపం మాత్రం జరిగింది అనే దాని మీద పార్టీ రివ్యూ చేస్తుంది. నడ్డా గారు, మోడీ గారు, అమిత్ షా గారు కూడా అక్కడ రివ్యూ చేసేసి తప్పకుండా ఆ గ్యాప్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో పూడుస్తానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో నెక్స్ట్ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అనుకుంటారు? ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలలో ఎవరికైనా రావచ్చు. 8 మంది ఎంపీలు అంతా సమర్థులే. ఎవరు రాజేంద్ర గారు, నిజామాబాద్ ఎంపీ గారు, 2 కేంద్ర మంత్రులు వచ్చినాయి కాబట్టి ఎవరికైనా అరుణ గారు, మహిళ గారు, ఎవరికి ఇచ్చినా పార్టీ నాయకత్వం మా దగ్గర లోపానికి ఎవరు లేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీకి ఇచ్చినా సరే తప్పకుండా అందరూ కూడా ఆ నాయకత్వాన్ని బలపరుస్తాం. కార్యకర్తలు అందరం కూడా ఎవరికి ఇచ్చినా సరే అందరూ సిద్ధంగా ఉన్నారు నాయకత్వంలో పనిచేస్తానికి. ఇక్కడ ఈయనకే, రాజేంద్ర గారికి ఇవ్వాలి, అరుణకే ఇవ్వాలి, విశ్వేశ్వర రెడ్డికి ఇవ్వాలి అనేది ఏం లేదు. ఎవరికి ఇచ్చినా సరే పార్టీ, రఘునందన్ గారికి ఇచ్చినా సరే పార్టీ కూడా అందరూ కూడా న్యాయం చేస్తానికి, పార్టీ వాళ్ళ వెంట పార్టీ నాయకత్వం నడుస్తానికి కూడా అందరం సిద్ధంగా ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది 2 కేంద్ర మంత్రి క్యాబినెట్ సీట్స్? చాలా హ్యాపీ ఉన్నాం, చాలా హ్యాపీ ఉన్నాం మేము. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసాము మాకు 2 మినిస్ట్రీ 2 వస్తుందని, అలాగనే వచ్చింది. దానిలో బండి సంజయ్ అన్న గారు అలాగే కిషన్ రెడ్డి గారికి రావడం ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంది. సో నార్మల్ కార్పొరేటర్ స్టేజ్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన బండి సంజయ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు? తప్పకుండా అన్న ఆ స్థితికి వస్తాయని మా అందరి ఎక్స్పెక్టేషన్ అలానే ఉండే. ఎందుకంటే అన్న డెవలప్మెంట్, అన్న అందరితోటి ఎలా మిక్స్ అవుతూ ఉండే, మా అందరితోటి కార్యకర్తలతోటి అన్న ఎలా ఉండే, అలానే పబ్లిక్లు కూడా అన్న ఇమేజ్ ఎలా ఉండే, దాని తగ్గట్టుగా అన్న తప్పకుండా కేంద్ర మంత్రి అవుతారని మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాం. అలానే వచ్చింది. అందరి ఆశ కూడా అదే ఉండే, అన్న రావాలని మేము కోరుకున్నాము. అలానే వచ్చింది. చాలా సంతోషం మాకు. కిషన్ రెడ్డి గారి గురించి అడిగితే ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు కూడా మీకు తెలుసు, ఆయన ఎలాంటి అంటే ఎవరితోటి ఎట్లాంటి క్లాష్ దేనికి ఉండరు. సో ఆయన చాలాసార్లు ఇప్పుడు 2-3 సార్లు మనకి స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. అలా కాకుండా ఇప్పుడు టూరిజం మినిస్టర్గా చేశారు. సో చాలా క్యాపబుల్ ఆయన కూడా. సో తప్పకుండా ఆయన కూడా మినిస్ట్రీ వస్తుందని మాకు ఎక్స్పెక్టేషనే ఉండే. సో అంటే వస్తుందని మేము చాలా హోప్లోనే ఉండే. సో అలానే జరిగింది. కిషన్ రెడ్డి గారు కూడా వచ్చిన దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మేడం మీరు చెప్పండి, నెక్స్ట్ తెలంగాణ చీఫ్ ఎవరు కాబట్టి? మీకు ఐడియా ఉండాలి, మేము ఎలా చెప్తాము? అంటే మీరు బీజేపీ నాయకులు కదా, మేము ఎలా చెప్పగలము? మీరే తెలుసుకోవాలి. అలా మేము చెప్పగలం. ఎవరికి వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? అది కూడా మీరే చెప్పుకోవాలి. ఎవరు వస్తే బాగుంటది అంటే ఇప్పుడు 2-3 ఉన్నారు. ఒకళ్ళ పేరు చెప్పలేము కదా, అదే విషయం. మరి పేరు చెప్పలేము, పేరు చెప్పకూడదు కూడా.